బ్రేకింగ్ న్యూస్ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చల అనంతరం ఏపీ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. బనకచెర్లపై ఏపీతో చర్చించేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేబినెట్లో ఈ అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీతో ఈ విషయమై వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. ఎవరికోసమో తమ హక్కులు వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. నిన్న ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియా చిట్చాట్లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు మాట్లాడారు. నిన్న ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలను కలిసిన రేవంత్ ఈ అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఏ అంశాలు ప్రకటిస్తారన్నది ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం బనకచెర్లకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సీడబ్ల్యూసీకి పంపిన విషయం, ప్రాజెక్టు లక్ష్యాలు, అంచనా వ్యయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించనున్నారు. నీటి వినియోగ వివరాలు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో పూర్తి వివరాలు తెప్పించుకుని సమావేశంలో మంత్రులకు వివరించనున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కలిసిన అంశాలు కేబినెట్లో ప్రస్తావించనున్నారు. ఒకవేళ బనకచెర్ల డీపీఆర్కు ఏకపక్షంగా సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపితే న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన వ్యూహాలు మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కాకపోతుంది. అయితే సమావేశంలో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. దానితో పాటుగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే కేబినెట్లో చర్చించిన తర్వాత ఏపీని కూడా చర్చకు పిలిచే అవకాశం ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏపీతో ఈ విషయం పైన మనస్పర్ధ పెట్టుకోవడం లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఢిల్లీ పర్యటనలో బనకచెర్లకు సంబంధించి తెలంగాణ వ్యతిరేకిస్తుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.